ఒకానొకప్పుడు హిమాలయ పర్వతాల ప్రాంతంలోని అడవుల సమీపంలో సోము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. అతనెప్పుడూ కోపం అసహనంతో నిరంతరం రగిలిపోతూ ఉండేవాడు. తన జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ ప్రతికూలతను చూస్తూ ఉండేవాడు. అదేవిధంగా నిరంతరం ఆలోచించేవాడు. అతను ఆ గ్రామంలో ఉన్న అందరితో కయ్యానికి దిగేవాడు. అనవసరంగా లేనిపోని విషయాలకు వాదన పెట్టుకునేవాడు. ఎదుటి వారిపై అనవసరంగా నిందలు విమర్శలు కూడా చేసేవాడు. ప్రతి చిన్న విషయానికి ఊర్లో వాళ్లతో, తన ఇంట్లో వాళ్లతో అనునిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. అతని ప్రవర్తనకు విసిగిపోయిన గ్రామస్తులందరూ అతనితో మాట్లాడడం మానేశారు. దానితో అతనిలోని కోపం అసహనం మరింతగా పెరిగిపోసాగాయి. గతంలో అతని జీవితం చాలా బాగుండేది. మంచి పంటలు పండేవి. తన కుటుంబం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేది. కానీ వరుసగా 2 ఏళ్ల పాటు వర్షాలు పడక పంటలన్నీ ఎండిపోయాయి. అప్పటినుంచే సోమయ్యలో ఎంతో అసహనం పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరంగా కోప్పడేవాడు. వరుసగా తనకు వస్తున్న సమస్యలతో సోమయ్య మనసు ఉక్కిరిబిక్కిరైపోయింది. అప్పటినుంచి ఏ ఒక్క విషయంలో కూడా సానుకూలంగా అస్సలు ఆలోచించలేకపోయాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గ్రామస్తులందరూ చేరి ఏదో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయాన సోమయ్య కూడా అటుగా వచ్చి అక్కడ ఉన్న ఒక గ్రామస్తుని సంగతేంటని అడుగుతాడు. అప్పుడు ఆ గ్రామస్తుడు సోమయ్యతో ఇలా చెబుతాడు. ఎంతో మహిమాన్వితుడైన గౌతమ బుద్ధులు వారు తమ గ్రామానికి త్వరలో విచ్చేస్తున్నాడని చెబుతాడు. ఇలా రోజులు గడిచిపోసాగాయి. గ్రామస్తులందరూ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది, గౌతమ బుద్ధుని రాక. మరుసటి రోజు సాయంత్రం ఆ గ్రామానికి సమీపంలో ఒక పెద్ద చెట్టు కింద గౌతమ బుద్ధుడు కూర్చున్నాడు. ఆ ప్రశాంతమైన సాయంత్రపు సమయాన గౌతమ బుద్ధుని శిష్యులు, గ్రామస్తులు ఆయన ముందు ప్రశాంతంగా కూర్చుంటారు. అప్పుడు గౌతమ బుద్ధుడు తన ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు. గౌతమ బుద్ధుడు చెబుతున్న మాటల్ని గ్రామస్తులందరూ ఎంతో ప్రశాంతంగా వింటారు. కానీ ఆ సమయాన కూడా సోమయ్య ఎంతో అసహనంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఇలా చెబుతాడు. మానసికంగా ప్రశాంతత లేని జీవితంలో ఎన్ని సిరి సంపదలు ఉన్నా వ్యర్థమే. అవి అతనికి ఏమాత్రం సంతోషాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వలేవు అని చెబుతాడు. మరుగుతున్న నీటిలో ప్రతిబింబాన్ని మీరు ఎలాగైతే చూసుకోలేరో, కోపంతో అసహనంతో కొట్టుమిట్టాడుతున్న మనస్సు మీకు మీ జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేస్తుంది అని చెప్పి కాసేపు మౌనంగా ఉంటాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు సోమయ్య హృదయాన్ని తాకుతాయి. ఆ సమయాన అతను తనకు తెలియకుండానే దుఃఖించడం మొదలు పెడతాడు. అతన్ని గమనించిన గౌతమ బుద్ధుడు దగ్గరకు పిలిచి, ఏమైంది నాయనా, ఎందుకలా అకారణంగా దుఃఖిస్తున్నావు అని అడుగుతాడు. అందుకు సోమయ్య మరింతగా బాధపడిపోతూ, నా ఈ పరిస్థితి, దుస్థితి గురించి ఏం చెప్పమంటారు? నా మనసు ఎంతో అశాంతితో నిండిపోయింది. బాధ, దుఃఖం నా జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. అనవసరమైన కోపం, చిరాకు నా జీవితాన్ని కమ్మివేశాయి. ఈ సమయంలో నేను ఎటు వెళ్లాలో నాకే అర్థం కావడం లేదు. నా అనుకున్న వాళ్ళు కూడా నన్ను చూసి ఎంతో చిరాకు పడుతున్నారు. ఎవరూ కూడా నా వద్దకు రావడం లేదు. ఇటువంటి పరిస్థితి నుండి నేను ఎలా బయటపడాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. కొంతమంది గ్రామస్తులు మీ గురించి చెప్పారు. మిమ్మల్ని కలిస్తే నా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించగలరని నేను మీ వద్దకు వచ్చాను అని అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు సోమయ్యని అడిగి జరిగిన విషయాన్నంతా తెలుసుకుంటాడు. అప్పుడు అతడు కాసేపు మౌనంగా ఉండి చిన్న చిరునవ్వు నవ్వుతూ తన దగ్గర ఉన్న ఒక పాత్రలో నీరు పోసి అక్కడే ఉన్న ఒక శిష్యునితో కాస్తంత ఉప్పును తీసుకురమ్మని చెబుతాడు. ఆ ఉప్పుని కాస్తంత ఆ నీళ్లల్లో వేసి సోమయ్యను తాగమని చెబుతాడు. ఆ నీటిని తాగిన సోమయ్య చాలా ఉప్పగా ఉందని అంటాడు. ఆ తర్వాత గౌతమ బుద్ధుడు అతన్ని పెద్ద సరస్సు వద్దకు తీసుకెళ్లి ఆ సరస్సులో కూడా అదే ఉప్పును వేసి సోమయ్యను తాగమని చెబుతాడు. అప్పుడు సోమయ్య ఆ నీటిని తాగి, ఈ నీరు చాలా తీయగా ఉంది, ఇందులో నాకు ఏమాత్రం ఉప్పనిపించడం లేదని అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అతన్ని చూసి, మన జీవితంలో బాధలనేవి కూడా ఈ ఉప్పు లాంటివే. అవి ఏమాత్రం మారవు. మన జీవితంలో ప్రతికూలత కూడా ఇలాగే ఉంటుంది. వాటిని మన మనసు నుంచి తొలగించుకోవడానికి మన మనసును విశాలం చేసి అంతే విశాలమైన దృక్పథంతో ఆలోచించాలి. అప్పుడే మన మనసులోని బాధ చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అంతేకాని మన హృదయం చిన్న పాత్రలా ఉండిపోతే చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని విపరీతంగా బాధ పెడతాయి. అదే మన హృదయం విశాలంగా ఉంటే సమస్యలు మనపైన ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు అని చెబుతాడు గౌతమ బుద్ధుడు సోమయ్యతో. సోమయ్య మారడం.
ఈ మాటలు సోమయ్య మనసులో బలంగా నాటుకుపోతాయి. అతను ఎప్పుడూ తన చుట్టూ ఉండే వారిని నిందిస్తూ, ఎల్లప్పుడూ తనలో అశాంతిని రగిలించుకుంటూ, తన బాధను మరింతగా పెంచుకుంటున్నాడనే విషయాన్ని నెమ్మదిగా అతనికి అర్థమయ్యి తనలో మార్పు మొదలవుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందుగా లేచి ఊరికి దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేసేవాడు. చివరికి అతను ఎదుటి వారిలో ఉన్న తప్పుల్ని కాకుండా వారిలో ఉన్న మంచిని గుర్తించి వారిని దయతో చూడడం మొదలు పెడతాడు. ఎవరైనా తప్పు చేసినా దానికి అతను ఏమాత్రం కోప్పడకుండా వారడిగిన ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానం చెప్పేవాడు. గ్రామస్తుల గౌరవం. సోమయ్యలో కలిగిన ఈ మార్పును చూసి గ్రామస్తులందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ప్రతి విషయానికి ఎంతో కోప్పడే మనిషి ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఎదుటి వారికి కూడా మార్గదర్శిలాగా మారిపోయాడు. చిన్నపిల్లలు కూడా అతనితో కూర్చుని బుద్ధుని మాటల గురించి తెలుసుకునేంత వరకు మారాడు. ముగింపు. ఒకరోజు సుబ్బయ్య అడిగాడు, అన్నా, నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా మారిపోయావు అని. అందుకు సోమయ్య నవ్వుతూ ఇలా చెబుతాడు, మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఉప్పు లాంటివి. అవి ఏమాత్రం తగ్గవు. కానీ మన మనసును ఒక సరస్సులాగా మార్చినట్లయితే అప్పుడు మనం మన జీవితాన్ని జీవించడం కూడా ఎంతో తేలికైపోతుంది. బాధలనేవి మన జీవితంలో తప్పవు. కానీ మనం వాటిని ఎలా స్వీకరిస్తామన్న దాన్ని బట్టే అవి మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అటువంటి బాధల్ని, ప్రతికూలమైన విషయాల్ని జయించాలనుకుంటే మన మనస్సును విశాలంగా మార్చుకోవాలి. ఆ విషయాలపై మరింత పరిజ్ఞానాన్ని పెంచుకుని మన దృష్టికోణాన్ని కూడా మార్చుకున్నట్లయితే జీవితమే మారిపోతుంది. ఈ విధంగానే నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాటల్ని నేను అక్షరాలా నిరంతరం పాటిస్తూ వచ్చాను. దానివల్లే నా జీవితంలో ఎనలేని మార్పు కలిగిందని చెబుతాడు. సోమయ్య మారినందుకు సుబ్బయ్య కూడా చాలా సంతోషిస్తాడు. సోమయ్య తనతో చెప్పిన ఈ విలువైన సందేశాన్ని మననం చేసుకుంటూ సుబ్బయ్య, సోమయ్య ఇద్దరూ కలిసి తమ తమ ఇళ్లకు బయలుదేరుతారు.